ఆశలు చిగురించి మనసులో వసంతాలు వికసించే, కొత్త కొత్త ఊసులతో ఆనందాలను పంచే ఉగాది పండగ వచ్చింది, ప్రతి ఇంట సంతోషాలు తెచ్చింది, ప్రతి ఇంట సంతోషాలు తెచ్చింది. పచ్చనిలో గిళ్ళలో ఇంటింటా ప్రతి ఇంటా ముచ్చట వేసే ముగ్గులతో మురిపించే, మనసును అలరించే పండగ మన ఉగాది పండగ. ఎందుకు మనకెందుకు దీనికంటే ముందు నా పరిచయం. నా పేరు డాక్టర్ మంద భాస్కర్ గారు. సహజ కవి, సామాజిక రచయితగా, సామాజిక ఉద్యమ సమాజ విశ్లేషకులుగా, తెలంగాణ సాంస్కృతిక కళాకారుల సంక్షేమ సంఘం, తెలంగాణ యూట్యూబర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, తెలంగాణ గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. దీనికంటే ముందు చైతన్య స్ఫూర్తి పదం మీ ముందు పంచుకోవడానికి ఒక చిన్న ఆలోచన. సాహిత్యం చైతన్యాన్ని ఇస్తుంది, చైతన్యం ఉద్యమ స్ఫూర్తినిస్తుంది, ఉద్యమ స్ఫూర్తి చైతన్యాన్ని ఇస్తుంది. సాహిత్యం చైతన్యాన్ని ఇస్తుంది, చైతన్యం ఉద్యమ స్ఫూర్తినిస్తుంది, ఉద్యమ స్ఫూర్తి విజయాన్ని చేకూరుస్తుంది. దానికి నిలువెత్తు నిదర్శనమే బానిస సంఘాల విముక్తి నుంచి స్వేచ్ఛ స్వాతంత్రం పొందిన మన భారతదేశం. అదే స్ఫూర్తి, అదే లక్ష్యం, అదే ఆశయంతో తెలంగాణకు నిరంతరం పోరాడిన సాహితీవేత్తలు, కవులు, కళాకారుల ద్వారానే తెలంగాణ సాధించుకున్నామనడానికి అతిశయోక్తి లేదు. ప్రతి వేదిక మీద సాహితీవేత్తలు, కవులు, కళాకారుల ద్వారానే ఈ తెలంగాణను సాధించుకోవడం జరిగింది. ఆ తెలంగాణ సాధన లోపల మన సాహితీవేత్తలు, కవులది మరి వాళ్ళ విలువ వెలకట్టలేదు. ఈ సందర్భంగా కవితా సంకలనం ఎందుకు మనకెందుకు, ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు ఈ దోపిడి దొంగల పాలన ఎందుకు మనకెందుకు, పార్టీలు ఎన్ని మారినా, పాలకులు ఎవరైనా, పదవులు ఎవరైనా, తరాలు మారని ఈ రాక్షస నియంత పాలన ఎందుకు మనకెందుకు, కుల దురంకారంతో క్రూరంగా హింసిస్తూ, విశిక్షణ రహితంగా హింసిస్తూ, పసికందు ప్రాణాలను తీసిన పట్టించుకొని ఈ పాపపు పాలన ఎందుకు మనకెందుకు, ఈ దోపిడి దొంగల పాలన ఎందుకు మనకెందుకు, బలహీనుల బతుకుల్లో అలజడి చెలరేపుతూ పదవి హోదా అధికారంతో దౌర్జన్యం చేసే దుర్మార్గుల పాలన ఎందుకు మనకెందుకు, ప్రజల రక్షణ కల్పించలేని కడుపేదల కడుపులు కొడుతూ నిరుపేదలతో కన్నీళ్లు పెట్టిస్తున్న, ఉన్న వాళ్లకు ఊడిగం చేస్తూ రాబందులై పీకు తినే ఈ బగాసురుల పాలన ఎందుకు మనకెందుకు, మంచితనం, మానవత్వం మరిచిన మానవ మృగాలు అవినీతి అక్రమాలే దినచర్యగా దౌర్జన్యంతో రాజ్యం ఏలే ఈ దుష్టుల దుర్మార్గపు పాలన ఎందుకు మనకెందుకు, పార్టీలు ఎన్ని మారినా, పాలకులు ఎవరైనా, పదవులు ఎవరైనా, తరాలు మారని ఈ రాక్షస నియంత పాలన ఎందుకు మనకెందుకు, ఈ దోపిడి దొంగల పాలన మనకెందుకు. జై హింద్. పెద్దపల్లి పట్టణంలో మరి కవి సమ్మేళనం మరి నాడు ప్రముఖులు మరి సందర్భంగా నాకు అమ్మ ఇచ్చిన ఈ దేహం, ఆ దేవుడిచ్చిన నా ప్రాణం. అమ్మ ఇచ్చిన ఈ దేహం,
ఆ దేవుడిచ్చిన నా ప్రాణం. ఉండొచ్చు పోవచ్చు ఈ క్షణం, ఉండొచ్చు పోవచ్చు ఈ క్షణం, ఆ దేవుడిచ్చిన ఈ ప్రాణం. దేహానికి ప్రాణం అద్దె ఇల్లురా, అది ఉండొచ్చు పోవచ్చు ఆ స్వర్గమురా. భార్య బిడ్డలను చూచి తల్లిని మరిచేవురా, నవమాసాలు మోచిన ఆ తల్లిరా. నొప్పుల కుంపటితో పాలించి పండబెట్టి ఉలికి పడితే ఆ గురుడు కప్పి ఓదార్చెరా. అమ్మ ఇచ్చిన ఈ దేహం, ఆ దేవుడిచ్చిన ఈ ప్రాణం. అందుకంటే ఒకరిని కాదు కదా, వెలికి వాడే అనుకుంటే పిచ్చో దైవం పట్టిందని అనుకుంటా, వెలికి వాడే చూస్తే పిచ్చో దైవం పట్టిందని అనుకుంటా. సమస్త మానవులతో జీవకోడి ఉగాది మానవుడి సకల దినాలు సంతోషాలు కాదు, ఎందుకంటే నేను కాదు. ధన్యవాదాలు. పల్లెలు కలిసి వ్యాపారం అడుగడిగా లోపలి కన్నీరు పెడుతున్నారు. మీరు మళ్ళీ రాండి. గ్రామాల్లో గర్భం చేస్తుంది, చీపు నిక్కలు చెరువులేస్తున్నది, సెల్ఫ్ ఫోన్ ఆలోచిస్తుంది, మంచికాలం మరుగుపడ్డది, పెద్దాలను పైన చేస్తుంది. మీరు మళ్ళీ రాండి. మీరు అందించిన జెండా, పోరాడిన స్ఫూర్తి, మీరు చేసిన త్యాగాలు మాకు గుర్తు. పరాభవం అంటే అవమానం కాదు, శ్రేష్టమైన భవం అంటే పుట్టుక అని అర్థం. పాత జ్ఞాపకాలను ఈ వసంత వేళ వచ్చిపోయి కొత్త చిగురులతో షడ్రుచుల సమ్మేళనం. ఆత్మస్థైర్యంతో ఉగాది పచ్చడితో నూతన సంవత్సరానికి స్వాగతం. నింగి వీధిలో ఎదిగే నీలమ్మకు వసంత హస్తం, కోకిలమ్మ పూతల రాగం, మాకు మావి చిగురు. కమ్మని కవిత్వాన్ని ఆస్వాదించేందుకు మామిడి బొమ్మపై మరో కోకిలలా, వెలిపొక్కుత తిన్న వెగటి పుట్టని జీవుల్లా, వసంతకాలంలో చూసే కోయిల్లా అవనిలో హాయిగా ఎగరిస్తాం. మామిడి పిందెల వదలను పరాభవంను ఓడించుటలో పొగరుగా కళ్ళం సాధనకై మలుచుకుందాం. ఉగాది పచ్చడిలోని 6 రుచులు జీవిత సారాన్ని తెలియజేసుకుంటే కష్ట పంచాంగం, కొత్త ఆచరణ తెలియని భవిష్యత్తు అడుగునిస్తాం. రాబోయే కాలం రణరంగాలకు దూరంగా ఉండాలని, పరాభవంను పాతాళంలోకి తొక్కేస్తూ విజయాన్ని విశ్వమంతటా వ్యాపింపజేస్తూ అందరం ఆనందంగా గడపాలని ఉగాదికి స్వాగతం. ముక్కలు ముక్కలుగా ఖండించను కలదు, కనిపించదు ఆయుధమని చెప్పలేము. గుండెల్లో గుణపాలను దింపగలదు, ముక్కలు ముక్కలుగా ఖండించను కలదు. దాని వేదన రక్తపు కర్మకు సరి సమానం. అహంకారపు పొరలు ఆవరిస్తే అంతే మరి, అహంకారపు పొరలు ఆవరిస్తే అంతే మరి. మంచి చెడుల విచక్షణకు తావెక్కడివి, అంతా ఎత్తుకు పై ఎత్తుల ఆలోచనల సమాహారమే. మంచి చెడుల విచక్షణకు తావెక్కడివి, అంతా ఎత్తుకు పై ఎత్తుల ఆలోచనల సమాహారమే. మనసంతా నేను నేను మాత్రమే అనే కల్లోల సంద్రమే. మనసంతా నేను నేను మాత్రమే అనే కల్లోల సంద్రమే. సౌకుమార్య ప్రతిరూపం ఎక్కడున్నాడు, ముళ్ళకొమ్మని ధిక్కరిస్తే తన మనుగడకు ఆధారం ఎక్కడిది? ఈ కాయపు ఆయుష్ 4 రోజులేనని మర్చిపోతూ బంధాలకు విరోధకాలిస్తూ పోతుంటే, ఈ కాయపు ఆయుష్ 4 రోజులేనని మర్చిపోతూ బంధాలకు విరోధకాలిస్తూ పోతుంటే, చివరి యాత్రకు ఓ నలుగురైనా మిగులుతారా మరి? చివరి యాత్రకు ఓ నలుగురైనా మిగులుతారా మరి? అహపుకక్షణం పూర్తి చేస్తేనే అందమైన అనుబంధాల మొదలైనపై
4 రాకట 2 పోకటాలి. లెక్క కట్టి కొత్త పెట్టి కొత్త సార్లు శురు చేస్తుండే. అప్పుడు మనం ఉగాది అంటేనే కొత్త సార్లు ప్రారంభం అవుతాం. ఇక సాలాకి వెళ్ళినాక చూస్తే నమ్మి నాన్న వస్తే రుచిపోతారు. ఎప్పుడు సిప్ప ఎలుగు వేసినట్లు కాలం అంతా తినవాలేదు. 8 పోకటయ్యేది, 2 రాకట అయ్యేది. అసలు నిత్య కట్టయ్యేది. ఇక మా అవ్వ చేతి మనమేందో కానీ సేదు కారం పురుగు ఎంత గడిపినా ఉగాది పచ్చడి తీయగానే కొట్టేది. తీగనే కొట్టేది. మర్యాదలో దమ్మాన రాగిన తీరకపోయేది. కష్టాలను ఇష్టాలుగా కావచ్చు మా అవ్వ చేతికు. గాలులు వానలు ఎన్ని తోములున్నా గాలి దుమారానికి ఎగిరెగిరి పడిన గుడిసే తాటి కమ్మలు. నాన్న వాసాల బరువుకు ఓ పక్క కొరిగిన నిట్టాడు. గాలులు వానలు ఎన్ని తూములున్నా ఈ గాలి తూముత వస్తారు. ఎన్ని తూములున్నా గాలి దుమారానికి ఎగిరి పడిన ఆకాశానికి ఎగిరి భూమి మీదికి దిగినట్టుంది. నీవు నన్ను ముట్టుకుంటే గుండె డప్పులెక్క మోగుతుంది. ఆలోచన రాకెట్ వేగం కన్నా పరిగెడుతుంది. నీవు నన్ను ముద్దు పెట్టుకుంటే ఇనుము అయస్కాంతం ఒక్కటైనట్టు భూమి తన కక్షలోనే గిరాగిరా తిరిగినట్టు భూమి తన కక్షలోనే గిరాగిరా తిరిగినట్టు పచ్చని కాకర చెట్టు నిండా పసుపు పూలు పూసినట్టు పచ్చని కాకర చెట్టు నిండా పసుపు పూలు పూసినట్టు. ప్రతి ఏడు వచ్చేదే కదా. ఈ తెలుగు సంవత్సరాన ఉదయ సంధ్యా రాగాలతో మనిషిలోని గర్వం, అహం, స్వార్థం పరాభవం చెంది వినయం, నిజాయితీ, ధర్మం ప్రతి వృద్ధిలో వృద్ధి చెందాలని ఆశిస్తూ పరాభవనామ సంవత్సరానికి స్వాగతం అందామా. మామిడి తోరణాలు పచ్చగా విసవిసలాడుతూ బతుకు సౌభాగ్యాన్ని చూపిస్తున్నాడు. వేప చెట్టున విరగబోసిన చిరు చిరు వేప పూటలు మనిషిలో కరువైన మనిషి తత్వమెరుక చేసు పలుకు ఈ పూట నుండియే మాయమాటలతోడి మరుమంపుడెరుపుచు మోసగించడి వారి మూర్ఖతనము చిత్తు చేసడి మెండు చేతనములను జగతిలోనున్న దుర్నీతి జడసిపోవు కొత్త రాగము నెత్తియు కుశలమడుగు ఆ విపినములయందున జాగజనుల ఆత్మమోసన నాదవాలకించు భవిష్యత్తుకి రూపం మార్చిపోయేదే లేదు. అలా కాదని అనుక్షణం పరిగెడతావు. మళ్ళీ అనుకున్నప్పుడు ఆ క్షణం కావాలనుకున్నప్పుడు మనకే మరొకదానికి జీవితం. ఇలా ఉండాలి, అలా జరగాలి అని కోరుకుంటామే. ఇలాగ ఉండక ఏది జరగాలో ఎప్పుడు జరగాలో అప్పుడు జరిగేది జీవితం.